హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాలెడ్జ్ ఛానల్. ఇప్పుడైతే మనము డిఎస్ టెట్ అండ్ డిఎస్సి ట్రై మెథడ్స్కి సంబంధించి హంటర్ స్కోర్ కార్డ్ అంటే ఏంటి, ఈ హంటర్ స్కోర్ కార్డులో ఎన్ని పాయింట్లు ఉంటాయి, వేటికి ఎన్ని పాయింట్లు ఉంటాయి అనేవి మనం నేర్చుకుందాము. సో చూడండి ఫ్రెండ్స్, హంటర్ స్కోర్ కార్డ్ అంటే ఏంటంటే, ఈ హంటర్ స్కోర్ కార్డ్ ఆధారంగా పాఠ్య పుస్తకంలోని 7 అంశాలనైతే 1000 పాయింట్ల స్కేల్ ఆధారంగా మదింపు చేయడం జరిగింది ఫ్రెండ్స్. అవేంటో చూసుకుందాము. ఫస్ట్ వన్, ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధానానికి 50 పాయింట్లు, అండ్ రచయితలు విద్యార్హతలు అనుభవానికి 60 పాయింట్లు, పుస్తకం వెలతో కలిపి 100 పాయింట్లు, భాషా శైలికి 100 పాయింట్లు, పుస్తకంలో ఇచ్చిన అభ్యాసాలకు 140 పాయింట్లు, అండ్ విషయానికి 250 పాయింట్లు, మనోవైజ్ఞానిక శాస్త్రాధారంగా విద్యార్థికి తగినట్లు నేర్చుకునే రీతికి 300 పాయింట్లు, టోటల్గా మనకి ఎన్ని పాయింట్లు, 1000 పాయింట్లు అనేవి హంటర్ స్కోర్ ఆధారంగా విభజించడం జరిగింది. మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే, హంటర్ స్కోర్ కార్డులో అత్యధిక పాయింట్లు ఇచ్చిన అంశం ఏది అంటే ఏంటి, మనోవైజ్ఞానిక శాస్త్రాధారంగా విద్యార్థికి తగినట్లు నేర్చుకునే రీతికి. అండ్ తక్కువ పాయింట్లు ఇచ్చిన అభ్యసనం ఏది అని అడిగినప్పుడు ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధానానికి అనే ఆన్సర్ అయితే మనము చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హంటర్ స్కోర్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.